హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ అయితే తగిలింది. ఇటీవల తమిళనాడు పర్యటన అక్కడ అగ్గిరాజేసింది. తమిళనాడులోని మురుగన్ మానాడు పేరుతోని బీజేపీ నిర్వహించిన సమ్మేళనానికి హాజరైన పవన్ సమావేశంలోని కీలక ప్రసంగం అయితే చేశారు. నకిలీ సెక్యులరిజం పైన ఆయన నిప్పులు చెలరేగారు. ఈ వ్యాఖ్యల పైన ఇప్పుడు నటుడు సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాదాపుగా పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చినంత పనైతే చేశాడు. దేవుడి పేరుతోని తమిళనాడులోని రాజకీయాలు చేస్తే ఊరుకునేదే లేదని సత్యరాజ్ అయితే పేర్కొన్నారు. పేరియల్ సిద్ధాంతాలను నమ్మిన తమను ఎవరూ కూడా మోసం చేయలేరని అన్నారు. అలాగే మురుగన్ మానాడు పేరుతోని తమిళనాడును మోసం చేస్తామనుకుంటే గనక అది మీ తెలివి తక్కువతనమే అవుతుందని ఆయన ఒకంత సంచలన వ్యాఖ్యలైతే చేశారు. తమిళ ప్రజలు తెలివైన వారు అన్నారు సత్యరాజ్. తమిళనాట మీ మాటలైతే సాగబోవు అని కూడా హెచ్చరించారు. వీలైతే చిరుగైతల్ కచ్చి పార్టీ కార్యక్రమంలోని పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలైతే చేశారు. ఇదిలా ఉంటే మురుగన్ మానాడులోని పవన్ కళ్యాణ్ అయితే పాల్గొనడం, ప్రసంగించడం పైన డిఎంకే కీలక నేత మంత్రి శేఖర్ బాబు అయితే ఇదివరకే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి అయితే మనకు తెలిసింది. అసలు తమిళనాడుతోని మీకేం సంబంధం అని కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన శేఖర్ మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఒకవేళ అంతగా తమిళనాడుపై ప్రేమ ఉంటే కనుక వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని కోరా ఆయన పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. అయితే తాజాగా సత్యరాజు ఏకంగా దేవుడి పేరుతో నీ రాజకీయాలు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించడం గమనార్హం. అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.